పవిత్రమైన ఈ కపిల్ తీర్థం అనే ప్రాంతము చాలా విలువైన ఈ భూమి గత 20 సంవత్సరాలుగా మా ఆధీనంలో ఉండేది. పేపర్లిమా గత 20 సంవత్సరాలుగా మా ఆధీనంలో ఉండేది. ఈయన భూమి కొన్నారు, నేను కొన్నా, వంశీకృష్ణ అనే వ్యక్తి కొన్నాం. ఇది లేఅవుట్ వేశారు అప్పట్లో. ఇది 2011లో మేము రిజిస్ట్రేషన్ జరిగింది. మున్రాజు సుబ్బరాజు అనే వ్యక్తి 89లో కొన్నారు. 89 ఆయన మున్రాజు సుబ్బరాజు దగ్గర 97లో మేము తీసుకున్నాం. రిజిస్ట్రేషన్ వచ్చి 2011లో జరిగింది. ఈ ఒక ఎంఆర్ఓ రిపోర్ట్ కూడా 695/2 సర్వే నంబర్, అది OS 7220 కోర్టులో ఉండే నంబర్ అది. ఇది ఆల్రెడీ మన 2017లో ఎంఆర్ఓ గారు ఇచ్చిన రిపోర్ట్. ఇది 2017లో ఇక్కడ నా భూమి ఉంది, సర్వే చేస్తున్నామని చెప్పి సర్వే చేయించిన రిపోర్టు. ఈరోజు లేదని ఎలా ఇస్తారు? కోర్టులో ఉండేది ఆల్రెడీ కోర్టు ఆర్డర్. కోర్టులో ఉండేదాన్ని వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకునే ఎలా అనుమతిస్తారు? కోర్టులో ఉండేదాన్ని వీళ్ళు ఎలా మాది అని చెప్తారు? వాళ్ళు డాక్యుమెంట్ తీసుకొని రమ్మనండి. వాళ్ళు ఇక్కడ ఈ విధంగా భూ కబ్జాదారులు తిరుపతిలో విపరీతంగా అయింది. రెవెన్యూ ఉంది సార్, నాకు ఆల్రెడీ 2017లో నాకు రెవెన్యూ రిపోర్ట్ ఇచ్చారు. ఈ ఏకపక్షంగా రెండుని పరిశీలించండి, నాది లేకపోతే నేను పక్కకి వెళ్తా. అదే కాకుండా ఒక పక్షాన ఇక్కడ పెద్దల అండదండలు చూసుకొని కొంచెం ఈ భూ ఆక్రమణాలు తిరుపతిలో చాలా జరుగుతూ ఉన్నాయి. కానీ మాలాంటి సాధు సంతతి భూమి కూడా లాక్కోవడం ఇది ఎంతవరకు న్యాయమని నేను అడుగుతున్నా. నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, నా దగ్గర కోర్టు ఆర్డర్ ఉన్నాయి. కోర్టు ఆల్రెడీ కోర్టులో ఉండే దాంట్లో కోర్టుని ధిక్కరించి ఎంఆర్ఓ ఏ విధంగా సర్టిఫికేట్ ఇస్తాడు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోమని చెప్పి? తుడా ఎలా పర్మిషన్ ఇస్తుందండి? నాకు అర్థం కాలేదు. తుడా పర్మిషన్ ఎలా ఇచ్చింది? ఇది కూడా నేను ప్రశ్నిస్తున్నానండి. ఇంత విలువైన భూమిని ఈరోజు ఇంతమంది ఎలక్ట్రిసిటీ ఎలా ఇస్తారు? భూమికి ఆ పర్మిషన్ ఎలా ఇస్తారు? ఎంఆర్ఓ ఎలా ఇస్తా ఉన్నారు? ఎంఆర్ఓ గారు కూడా నేను ఆల్రెడీ పెట్టుకున్నాను. మాకు ఎక్కడ న్యాయం జరిగింది? ఏకపక్షంగా జరుగుతుందండి. నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. థర్డ్ పార్టీని మధ్యలో ఎవరు కొనలేదు, రిజిస్ట్రేషన్ జరగలేదు. OS 722018 కేసు నంబర్ కోర్టులో ఉంటుంది. ఇది ఆల్రెడీ ఎంఆర్ఓ గారు 2017లో ఈ భూమి నాదే సర్వే చేసించారు. ఈరోజు ఎంఆర్ఓ ఎలా ఇస్తారో ఇతరులకి ఈ మన సనాతన ధర్మం అనేది మా డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు సనాతన ధర్మం అంటున్నారు. మా సాధు సంతతి కానీ మా మఠాధిపతి పీఠాదులు ఎక్కడ న్యాయం జరుగుతుంది? నాకెక్కడ న్యాయం జరుగుతుంది? నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ఇది తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రమైన ఈ ఒక తిరుపతి దగ్గరలో ఉండే కపిల్ తీర్థం అనే ప్రాంతంలో చాలా ముఖ్యమైన ప్రదేశంలో ఇంత అన్యాయం భూ కబ్జా జరుగుతూ ఉంటే రెవెన్యూ శాఖ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, వన్ సైడ్గా చూసి ఎలా ఇంత దారుణానికి వాళ్ళు నా సైట్లో చూడండి. ఇది మొత్తం భూమిలో మా ఇద్దరిది ఉంది. వంశీకృష్ణ అనే ఆయన భూమి ఉంది. మా భూమినంతా ఏకం చేసి ఇంత మాదైన వాళ్ళు ఎలా వస్తారు? ఎలా అప్రూవల్ ఇస్తారు? ఇది ఇంత దారుణంగా జరుగుతుంది ఈ తిరుపతి ప్రాంతంలో. ఇది నాకు న్యాయం కావాలని నేను కోరుకుంటున్నా. ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా సనాతన ధర్మం కోసం మా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా, మా సాధువులకి నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. ఈ ఒక భూమి మీద నా మీద రకరకాలమైన ఒత్తిళ్ళు, దౌర్జన్యాలు నా మీద బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయి. ఇందులో తప్పుకోమని చెప్తున్నా. నా దగ్గర రికార్డ్ పరంగా ఉంది, నా డాక్యుమెంట్స్ ఉన్నాయి. నేను అక్రమంగా ఈ భూమిలోకి రాలేదు. నా భూమిలోకి అక్రమంగా వచ్చి అక్రమ కట్టడాలు కడతా ఉన్నారు. దీన్ని నేను న్యాయం కావాలని కోరుకుంటున్నాను.